Hi students, my name is Gayatri. Now I am discussing the class 10th class హిందీ బరిస్తవాద లెసన్లోని నేను ఫస్ట్ సెకండ్ పోయిమ్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పోయిమ్స్ గురించి చెప్పుకుందాం. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में त्रुन त्रुन को पुलकावली थर. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में त्रुन त्रुन के पुलकावली थर. ఈ బూందే అంటే ఏంటి? వాటర్ డ్రాప్స్ స్వర్ అంటే ఎలా సౌండ్ చేస్తున్నాయి? రిమ్జిమ్ రిమ్జిమ్ అని. క్యా కుచ్ కహతే, ఈ రిమ్జిమ్ రిమ్జిమ్ సౌండ్ చేస్తే అవి ఏం చెప్తున్నాయి? రోమ్ సిహర్ ఉడితే చూతేవే భీతర్ అంతర్. రోమ్ సిహర్ అంటే మన చేతి మీద వెంట్రుకలు ఉంటాయి కదా, అవి రోమ్ సిహర్ ఉడితే చూతేవే భీతర్ అంతర్. శరీరంలో ఉండే మన చేతి మీద ఉండే వెంట్రుకలు శిఖర్ ఊడితే అంటే నిక్కబుచ్చుకుంటున్నాయి. ఎలాగా? ఈ చలి వల్ల. ధారాఓం పర్ ధారాయే ఝరతి ధరతి పర్. ధారాఓం అంటే ఇప్పుడు నదులు ఉన్నాయి, నదుల్లో నీళ్లు పారుతూ ఉంటాయి. అట్లానే వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఆ నీటి ధారలు కూడా ఆ ధారల మీద నదుల మీద పడుతూ ఉంటాయి. ధారాఓం పర్ ధారావే ఝరతి ధరతి పర్, జాలువారినట్టుగా, ఝరతి అంటే జాలువారినట్టుగా, ధరతి పర్ భూమి మీద పడుతూ ఉన్నాయి. రజ్ కే కన్ కన్ మే త్రున్ త్రున్ కే పులకావలి థర్. రజ్ అంటే డస్ట్, దుమ్ములో ఉండే ప్రతి అణువు, కన్కన్ అంటే అణువు, ప్రతి అణువు, మే త్రున్ త్రున్ అంటే గడ్డి మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న గడ్డి ఉంటుంది కదా, కే పులకావలి థర్ పులకిస్తున్నాయి. ఈ వర్షం పడినప్పుడు దుమ్ములో ఉన్న ప్రతి అణువు, అలానే చిన్న చిన్న గడ్డి మొక్కలు భూమి మీద పులకిస్తున్నాయి. పకడ్ వారీకి ధార్ झूलता है मेरा मन, पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. పకడ్ వారి అంటే వర్షపు ధారని పట్టుకొని, జూల్తా హై ఊగుతుంది. ఏంటది? మేరా మన్ నా మనసు ఆ వర్షపు ధారని పట్టుకొని ఊగుతుంది, ఊగాలనిపిస్తుంది. ఆవోరే సబ్ ముజే ఘేర్కర్ అందరూ రండి, నన్ను చుట్టుముట్టండి. అంటే ఘేర్కర్ అంటే సర్కిల్ చేయడం అనమాట. ఘేర్కర్ ఘావో సావన్ అందరూ వచ్చి రౌండ్గా తిరుగుతూ పాడండి, చుట్టుముట్టి. ఏమని? ఘావో సావన్ శ్రావణ మాస పాటలు పాడండి. ఇంద్రధనుష్కే झूले మిల్ సబ్జన్. ఈ ఇంద్రధనుస్సు వర్షం పడ్డప్పుడు మనకి ఇంద్రధనుస్సు వస్తుంది కదా, అప్పుడప్పుడు ఆ ఇంద్రధనుస్సు ఆ ఇంద్రధనుస్సులో ఉయ్యాలలో కూర్చొని జూలే అందరూ ఊగండి, ఉయ్యాల్లో కూర్చొని ఊగండి. మిల్ సబ్జన్ అందరూ కూర్చొని ఉయ్యాల ఊగండి. ఎక్కడ? ఇంద్రధనుసు ఉయ్యాల్లో. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ అంటే అట్రాక్ట్ చేసే విధంగా ఆకర్షిస్తుంది అనమాట మన మనసు. ఎలాగా? మళ్ళీ మళ్ళీ రావాలి. ఫిర్ ఆయే ఈ జీవన్ మే మన జీవితంలో ఈ శ్రావణ మాసం అని మన మనసు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అని కవి చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.